So, once again, very good morning, dear leaders. నేను మీ సింహాచారిని మాట్లాడుతున్నాను. నేను దాదాపుగా 7 ఇయర్స్ అయితుంది నేనిక్కడ వెస్టీజ్ లోపల వర్క్ చేయబట్టి. 7 ఇయర్స్ నుంచి నేను పనిచేస్తున్నాను. 7 సంవత్సరాలలో చాలామంది లైఫ్ చేంజ్ అయిపోయినాయి ఇక్కడ. నేను చూస్తున్నాను. ఎవరెవరైతే జీవితాలు మార్చుకోవాలనుకుంటున్నారో చాలామంది జీవితాలు మార్చుకున్నారు. సో, అలాంటి అవకాశమే ఈరోజు మనకొచ్చింది. రైట్. సో, ఎట్లా మనం ఈ అవకాశాన్ని తీసుకోవాలి? ఎట్లా మనం ఈ అవకాశం లోపల పని జేయాలి? అనేటువంటి విషయాలపైన మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక కొత్త వ్యక్తి ఎట్లా సక్సెస్ గావాలి అనే విషయం. సో, కొత్త వ్యక్తి సక్సెస్ గావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని. మనం జేయాల్సిన పనేంది అంటే ఇక్కడ 8 టీస్ టీ సార్. కొంచెం దయచేసి ఎవరు కొంచెం రాయకండి. రజిత మేడం ఎవరు వాళ్ళు కొంచెం గీతలు గీయకండి దయచేసి. సో, 8 టీస్ పైన మనం పనిచేస్తున్నాం. 8 టీస్ పైన ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు 100% సక్సెస్ అయితుంటారన్నట్టు. సో, 8 టీస్‌లలో మనం ఫస్ట్ టీ ఏంటిది అంటే ఇక్కడ మనం కొత్త డిస్ట్రిబ్యూటర్. నేను ఈరోజే జాయిన్ అయినా. నేను తొందరగా సక్సెస్ గావాలి. ఏం జేస్తే నేను తొందరగా సక్సెస్ అయితా? ఏం జేస్తే నేను తొందరగా సక్సెస్ అయితా? అనేటువంటి విషయం పైన గనుక మనం ఆలోచన జేస్తుంటే మనకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏందంటే ఈ ఈ పని మనం జేస్తే తొందరగా సక్సెస్ అయితాం. ఏంటిది ఆ పని అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ట్రస్ట్. ఫస్ట్ టీ ఫర్ ట్రస్ట్. ట్రస్ట్ అంటే నమ్మకం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అన్నట్టు ఇది. ఈ ఇది ఎవరికైతే ఈ నమ్మకం ఉంటదో వాళ్ళు మాత్రమే సక్సెస్ కాగలుగుతారిక్కడ. ఎవరికైతే నమ్మకం ఉంటదో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయితారు. నమ్మకం లేని చోట సక్సెస్ నిలబడదు. ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికెళ్ళినామనుకోండి. డాక్టర్ మనకు మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్ డాక్టర్ ఇస్తున్నటువంటి మెడిసిన్ తోటి తగ్గుతదా? లేకపోతే డాక్టర్ మీద ఉన్న నమ్మకంతోటి తగ్గుతదా అంటే 99% డాక్టర్ మీద ఉన్న నమ్మకం. ఈ డాక్టర్ ఇస్తే తగ్గుతది అనేటువంటి నమ్మకం ఉంటే 100% తగ్గిపోతది. మనకు ఒక్కొక్కసారి ఎంబీబీఎస్ డాక్టర్ రాసినా గాని మనకు ఆ టాబ్లెట్ పనిచేయదు. చిన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఊర్లో ఉండేటువంటి చిన్న ఆర్ఎంపీ డాక్టర్ ఒక మెడిసిన్ రాసిండంటే 100% అది పనిచేస్తుంటది. దానికి కారణం ఏంది అంటే నమ్మకం. ట్రస్ట్. ఎవరికైతే నమ్మకం ఉంటదో వాళ్ళు మాత్రమే అదైతే ఉంటారు. సో, నేను నమ్మకం గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. చిన్న స్టోరీ చెప్పి మన స్టోరీ తోటి స్టార్ట్ చేసుకుందాం. ఏంటిది స్టోరీ అంటే ఒక బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ ట్యూమర్ వచ్చినటువంటి ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికెళ్తారు. ఆ డాక్టర్ దగ్గరికెళ్ళే ముందు చాలా హాస్పిటల్‌లు తిరుగుతారు. ఎన్ని హాస్పిటల్‌లు తిరిగినా ఒకటే ఒక విషయం చెప్తారు ఆ డాక్టర్‌కి. డాక్టర్లు ఏమని అంటే, "నువ్వు చాలా రోజులు బతకవు" అని చెప్పేసి. సో, లాస్ట్‌కొస్తే ఒక డాక్టర్ దగ్గరకొస్తే ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే, "నువ్వు బతుకుతావు" అనేటువంటి ఒక నమ్మకం ఇస్తాడన్నమాట. 100% ఆమెకొక రైట్ నేను బతుకుతా అని చెప్పేసి చెప్పగానే ఆటోమేటిక్‌గా ఆమెకు ఏమైతదంటే ఒక కొత్త ఉత్సాహం వస్తది. ఆ డాక్టర్ దగ్గరనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలమ్మా నువ్వు అని జెప్పేసి ఒక 30 డేస్, 40 డేస్ అట్లా ఇక్కడనే ఉండాల్సొస్తది అని జెప్పేసి చెప్పి ప్రతిరోజు మెడిసిన్ ఇస్తూ ఉంటాడు. ఆ మెడిసిన్ వాడుతుంటది. ఒక కొన్ని రోజుల తర్వాత ఏమైతదంటే ఆమె మళ్ళీ నార్మల్‌గా యథాస్థితికొచ్చేస్తది. ఆమె దగ్గర ఉండేటువంటి ఏదైతే ఇంతకు ముందుకు ఏ డిసీజ్ తోటైతే బాధపడుతుందో ఆ డిసీజ్ అనేటువంటిది మొత్తం క్లియర్ అయిపోతది. ఇక్కడ ఒకసారి జూడండి తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వచ్చి థాంక్ యూ చెప్తది. థాంక్ యూ చెప్పి, "నేను చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు. నేను ఎక్కడ గూడా బతకవు అని జెప్పిర్రు. కానీ మీరొక్కరే నన్ను బతుకుతావు అని జెప్పేసి అన్నారు" అని జెప్పేసి అంటారు. మీరిచ్చిన మెడిసిన్ ఏముందో గాని నాకు తెలియదు గానీ, నేను మాత్రం ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా అని జెప్పినప్పుడు డాక్టర్ ఏమంటాడంటే, మళ్ళీ ఇంతకు ముందుకు ఏదైతే మెడిసిన్ ఇచ్చిండో అదే మెడిసిన్ ఇస్తారు. అది ఏం లేదు. చాలా సింపుల్ టాబ్లెట్స్ మనము చిన్న పిల్లలు వాడుతుంటారు చూడు పిప్పర్‌మెంట్ లాంటివి.
పిప్పర్‌మెంట్‌ల లాంటి, శొంఠి పిప్పర్‌మెంట్‌ల లాంటి టాబ్లెట్స్ ఇస్తుంటారు ప్రతిరోజు. కానీ ఆమెకి అక్కడ ఏం పని చేసింది అంటే నమ్మకం పని చేసింది. ఒక డాక్టర్ పేషెంట్‌కి బతుకుతాడు అని జెప్పేసి చెప్తే హ్యాపీగా ఇంకొక గంట సేపు బతికేటువంటి వ్యక్తి కూడా 2 గంటలు బతకగలుగుతాడు. అది నమ్మకంకు ఉండేటువంటి పవర్. ఒక డాక్టరు బతకాల్సినటువంటి వ్యక్తి గూడా బతకలేడు అనంగానే చనిపోతాడు. ఇది నమ్మకంకుండేటువంటి పవర్. కానీ ఈరోజు మనం గూడా దీని మీదనే డిస్కషన్ జేస్తున్నాం. నమ్మకం, ట్రస్ట్. మరి నీకు నమ్మకం ఉందా? నువ్వు చేసే పనిలో నువ్వు సక్సెస్ అయితావు అనేటువంటి నమ్మకం నీకుందా? ఒక్కసారి మీరు ఆలోచన జేసుకోండి. ఫస్ట్ నమ్మాల్సింది ఎవరిని? ఎక్కడ నమ్మకం ఉండాలి? ఎక్కడ నమ్మకం ఉండాలి అంటే, మనం ఏ ఎక్కడైతే పని జేస్తున్నామో, ఏ కంపెనీలో అయితే పనిజేస్తున్నామో, ఆ కంపెనీని మీరు నమ్ముతున్నారా లేదా? కంపెనీ మేనేజ్‌మెంట్‌ను మీరు నమ్ముతున్నారా లేదా? కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్‌ని మీరు నమ్ముతున్నారా లేదా? చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వెస్టీజ్‌లో సక్సెస్ లేదు అనేటువంటి మీకు ఆలోచనొస్తే, మీకు నమ్మకం లేకపోతే, మీరు జీవితంలో గూడా సక్సెస్ కాలేరు వెస్టీజ్ లోపల. మీరు ఎక్కడైతే పని జేస్తున్నారో, అక్కడ నమ్మకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు వెస్టీజ్ కంపెనీ ప్రొడక్ట్స్ కొంతమంది అంటుంటారు, "సార్ పైసలైతే బాగున్నాయి గానీ, కంపెనీలో ప్రొడక్ట్స్ కోసం వాడాలంటేనే కొంచెం భయమైతుంది సార్." నీ ప్రొడక్ట్స్ నువ్వు వాడడానికి నీకు భయమైతే, నువ్వు ఇంకేం నమ్ముతావు? నీ ప్రొడక్ట్స్ కంపెనీ వెస్టీజ్ కంపెనీలో మీరెప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ ఐడీ మీద సిగ్నేచర్ జేసిర్రో, సైన్ అప్ అయ్యిర్రో, 100% ఈ కంపెనీలో మీరు కూడా వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్. మీ కంపెనీ ప్రొడక్ట్స్ మీద మీకు నమ్మకం లేకపోతే, మీరింకా వేరే వ్యక్తుల గురించి ఎట్లా నమ్ముతారు? వేరే వ్యక్తులకు మీరు ఏమని చెప్తారు? సార్ రేట్లెక్కువున్నాయి సార్. అందుకని జెప్పేసి నేను పక్క ప్రొడక్ట్ వాడుతుంటా. కానీ వెస్టీజ్‌లకెళ్ళొచ్చే పైసలు గావాలి అంటే జన్మలో గూడా మనకు రావు. వెస్టీజ్‌లో మనం పని జేస్తున్నాము అంటే, వెస్టీజ్‌లో దొరికే ప్రతి ఒక్క వస్తువు నేను వాడుతున్నానా లేదా? చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నేను వాడట్లేదు అంటే 100% నేను కరెక్ట్ పని జేయట్లేదు. నేను పెద్ద తప్పు జేస్తున్నా. ద్రోహం జేస్తున్నా నేను. ఎందుకంటే నాకు వెస్టీజ్ ప్రొడక్ట్స్ పైన నమ్మకం లేదు. కొంతమంది ఫోను జేసి అడుగుతుంటారు, "సార్ నేను ఫ్లెక్స్ ఆయిల్ యేసుకుంటే నాకేమైనా అయితదా?" సార్ ఫ్లెక్స్ ఆయిల్ గాదు గదా! మీరిక్కడున్న ప్రతి ఒక్క ఏ ప్రొడక్ట్ వాడినా గాని మీకేం గాదు. ఆ ట్రస్ట్ మీ దగ్గర ఉండగలగాలి. మీరు నమ్మితే ఈ ఫ్లెక్స్ ఆయిల్ నుంచి మీరు కోటీశ్వరులైతారు. నమ్మకపోతే గదే పని జేసుకుంటూ, గదే జీవితాన్ని గడుపుకుంటూ, గదే జీతంలో బతికేస్తూ ఉంటారు. ప్రతి ప్రొడక్ట్ మీ దగ్గరుండాలి. ప్రతి ప్రొడక్ట్‌ని మీరు వాడగలగాలి. ప్రతి ప్రొడక్ట్‌ని మీరు నమ్మగలగాలి. మీరు నమ్మినప్పుడే ఎదుటి వ్యక్తికి మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు. ఫస్టు నమ్మకం అనేటువంటిది ఎక్కడుండాలి అంటే కంపెనీ మీదుండాలి. కంపెనీ ప్రొడక్ట్స్ మీదుండాలి. కంపెనీ మేనేజ్‌మెంట్ మీదుండాలి. ఆ నమ్మకం మన దగ్గర ఉందా లేదా ఒక్కసారి చెక్ జేసుకోండి. రెండోది సిస్టమ్. మన దగ్గర వండర్‌ఫుల్ సిస్టమ్ ఉంది. విన్నింగ్ టీమ్ సిస్టమ్ అని జెప్పేసి. ఈ సిస్టమ్ ఈ విన్నింగ్ టీమ్ సిస్టమ్ లోపల మనం గనక పని చేస్తే, మనం సక్సెస్ అయితామా? కామా? ఇక్కడ విన్నింగ్ టీమ్ సిస్టమ్ లోపల సక్సెస్ రేషియో ఎట్లా ఉంది? ఎంతమంది సక్సెస్ అయినటువంటి వ్యక్తులున్నారు విన్నింగ్ టీమ్‌లో? ఒక్కసారి మీరు చెక్ జేసుకోండి. ఇంతమంది సక్సెస్ అయితున్నప్పుడు, ఈ విన్నింగ్ టీమ్ అనేటువంటిది నన్ను ఎందుకు సక్సెస్ చేయలేదు అని మీరు గనక నమ్మితే 100% సక్సెస్ అయితారు. మీరొకవేళ వెస్టీజ్ ప్రొడక్ట్స్ బానే ఉన్నాయి. కానీ విన్నింగ్ టీమే పెట్టేటువంటి ఏమంటారు మీటింగ్‌లు నాకు ప్రతిసారి మీటింగ్ రావాలంటే నాకిబ్బంది. నాకు సిస్టమ్ అంటే తెలవదు. నాకేం తెలవదు. నేను ప్రొడక్ట్ వాడుకుంటా. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తా. సిస్టమ్ నాకొద్దు అని చెప్పేసంటే మీరు సిస్టమ్ మీద మీకు నమ్మకం లేకపోయినా మీరు సక్సెస్ కానట్టే లెక్క. సక్సెస్ కారు గూడా. కాబట్టి మీరు విన్నింగ్ టీమ్ సిస్టమ్‌ను మీరు నమ్మగలిగినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తది. మీరు విన్నింగ్ టీమ్ సిస్టమ్ నమ్మకపోయినా మీకు సక్సెస్ రాదు. రైట్. నెక్స్ట్ నా మూడో వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరు అంటే మీ అప్‌లైన్. ఇక్కడ చాలా మంది ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. ఏంటిది అంటే అప్‌లైన్ అంటే ఏదో అయిపోయింది. ఇక్కడ బిజినెస్ అనేటువంటిది అప్‌లైన్ తోటి నడుస్తది. గుర్తుపెట్టుకోండి డౌన్‌లైన్‌లతోటి గాదు. నీ అప్‌లైన్ మీ తల్లిదండ్రుల తర్వాత నీ సక్సెస్ గురించి, నీ కెరియర్ గురించి ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మీ అప్‌లైన్ మాత్రమే. వేరే వ్యక్తులు ఎవ్వరు లేరు. అట్లాంటి వ్యక్తులను మనం ఈరోజు నమ్మకపోతే మనకు సక్సెస్ ఎట్లా వస్తదో ఒకసారి ఆలోచన చేయండి.
రాదు, సక్సెస్ రానే రాదు. కొంతమంది అప్లైన్‌లతో ఏం పని ఉంది సార్? డౌన్‌లైన్‌లు ఉంటే చాలు మాకు. అప్లైన్‌లతో మాకు అవసరం లేదు. అప్లైన్‌ల గురించి మాకు అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. 100 మంది డౌన్‌లైన్‌లు పోయినా సరే, ఒక్క అప్లైన్ నిలబడ్డాడు అంటే మళ్ళీ తిరిగి ఆ 100 మంది డౌన్‌లైన్‌లను మళ్ళీ నిలబెట్టే శక్తి మనకొస్తది. అది అప్లైన్ ఉంటే మాత్రమే వస్తది. మొత్తం టీమ్ మొత్తం పడిపోయింది. అయినా గాని ఒక అప్లైన్ ఉన్నాడా లేదా అని నా ఎనకాల ఒకసారి చెక్ జేసుకోండి. ఎందుకు అంటే పోయిన టీమ్‌ను మళ్ళీ నిలబెట్టగలిగే శక్తి నీ అప్లైన్ దగ్గరుంది. అట్లాంటి వ్యక్తిని మీరు నమ్ముతున్నారా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ గనక మీరు మీ అప్లైన్‌ను నమ్మకపోతే, అయ్యో! మా అప్లైన్‌కు నేను ప్లాన్‌కి చెప్పిండనుకోండి, ప్లాన్‌కి తీసుకపోతా, లేకపోతే ఎక్కడనన్నా ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తే, మా అప్లైన్‌ని తీసుకపోతే, ఆయనతో మా అప్లైన్ జాయిన్ చేసుకుంటే నేనెట్లా? అని గనక మీరు ఆలోచన చేస్తే, మీ అప్లైన్‌ని మీరు నమ్మకపోతే, మీ అంత దుర్మార్గమైనటువంటి పని ఇంకెవరు జేయట్లేదు. ఎందుకు నేను ఈ విషయం జెప్తున్నాను అంటే, వెస్టీజ్‌లో మీకొక జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మీ అప్‌లైన్. ఈరోజు మీకు ఏమంటారు కొంచెం వెస్టీజ్‌లో మీ జర్నీ స్టార్ట్ కాగానే, వెస్టీజ్‌లో మీకు పైసలొస్తాయనే నమ్మకం రాగానే, వెస్టీజ్‌లో సిస్టమ్ ఉంది, వెస్టీజ్‌లో విన్నింగ్ టీమ్ ఉంది, వెస్టీజ్ పైసలిస్తుంది, జనాలు మా టీమ్ తయారైతుంది అనంగానే నాకు అప్‌లైన్ తోటి ఏం పని, నాకు డౌన్‌లైన్‌లతోటి పని అని మీరు ఆలోచన చేస్తున్నారు చూడు, దీనంత దుర్మార్గమైన పని ఇంకొకటి లేదు. అట్లా ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళు అక్కడే ఫెయిల్ అయితారు. మీ అప్లై‌ని మీరు నమ్మండి. మీ సక్సెస్‌లో మీ అప్లైన్ శాతం ఎంత సార్ అంటే 80% మీ అప్లైన్ పని చేస్తాడు. 80-90% మీ అప్లైన్‌దే ఉంటది మీ సక్సెస్ లోపల. అట్లాంటి వ్యక్తిని మనం ఈరోజు నమ్మకపోతే మనం సక్సెస్ గాము. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి. ఎవరు అంటే అది మీరు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకున్నప్పుడే మీ జీవితంలో మీరు సక్సెస్ కాగలుగుతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోకపోతే మీరు జీవితంలో సక్సెస్ గారు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే సక్సెస్ అయితారు. మిమ్మల్ని మీరు అమ్ముకుంటే మీరొక జాబర్ అయితారు. మీరు అమ్ముకుంటారా? నమ్ముకుంటారా? మీరే అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకోగలగాలి. నా నుంచి అయితదా? నేను చేయగలుగుతానా? అని జెప్పేసి ఎదుటి వ్యక్తి ఎవరో ఒక రోడ్డు పైన ఉండేటువంటి వ్యక్తి ఏదో ఒక మాట జెప్పిండు. ఓహ్! గన్ల నువ్వేడ సక్సెస్ అయితావు? అట్లాంటి వ్యక్తులను నేను చాలా మందిని జూషినా. వాళ్ళు ఇట్లా జేస్తారు, అట్లా జేస్తారు, ఇది జెప్తారు, అట్లా జెప్తారు, ఇట్లా జెప్తారు అని జెప్పేసి ఏదో మాటలు పట్టుకొని నువ్వు గూడా అక్కడే ఉండిపోయినావనుకో, నీ నుంచి గాదు, నీ నుంచి గాదు, నీ నుంచి గాదంటే జీవితంలో నీ నుంచి ఏ పని గాదు. చివరికి గడ్డి పోచను తీసి గూడా పక్కకు పెట్టలేని పరిస్థితి తయారైతావు. నీ నుంచి కాదు, కాదు అంటే. గడ్డి పోచను గూడా తీసి పక్కకు పెట్టలేనంత శక్తిహీనుడివి తయారైతావు నీ నుంచి కాదంటే. అదే నా నుంచి అయితది అంటే ప్రపంచంలో ఏదైనా చేసేంత శక్తి నీ దగ్గరుంటది. అది ఎదుటి వ్యక్తి చెబితేనో నీకు నువ్వు ఏమంటారు ఎదుటి వ్యక్తి చెప్తే రాదు. నిన్ను నువ్వు నమ్మితే వస్తది. నిన్ను నువ్వు నమ్మినప్పుడే వస్తది. మనకు తెలుసు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏనుగుంటది. ఏనుగు భయంకరంగా ఎంత బలవంతమైనటువంటిది ఏనుగు. ఏనుగు ఎంత బలవంతమైనటువంటిదంటే దాని కింద ఎట్లాంటి వ్యక్తులైనా ఏది వస్తువు పెట్టినా గాని దాన్ని నుజ్జు నుజ్జు చేసేస్తది దాని కాళ్ళతోటి. అంత బ దాని ఆకారమే అంత పెద్దగుంటది. మనకు తెలుసు. కానీ అట్లాంటి ఏనుగు ఒక చిన్న తాడు, ఒక సుత్తిలి తాడుతోటి కట్టేసినా గాని అది అక్కడే ఆగిపోతది. దానికి కారణం ఏంటో తెలుసా? చిన్నగున్నప్పటి నుంచి దానిని గొలుసులతోటి కట్టేసి, అది ఎప్పుడైతే చిన్నగా పుట్టినప్పుడు ఉంటదో, ఆ పుట్టినప్పుడు వేణుకు చాలా స్పీడ్‌గా పరిగెడుతూ ఉంటది. ఆ పరిగెడుతున్నప్పుడు దాన్ని గొలుసుతోటి బంధించేస్తారు కాళ్ళను. అది ఇటు వీకి, అటు వీకి, ఇటు వీకి, అటు వీకి రక్తాలొచ్చినా గాని, మంటలు మండుతున్నా గాని దాన్ని తీయరు. దాని కాళ్ళు కదిలిపితే మంట మండేంత పొజిషన్‌కి తీసుకొస్తారు దాన్ని. ఎందుకంటే నీ నుంచి కాదు, నీ నుంచి కాదు, నీ నుంచి కాదు, 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 కాదు అని జెప్పేసి. చివరికి ఏమైతది? ఇగ ఇది నా నుంచి కాదు అంటున్నట్టు నిజంగానే కాదు అని జెప్పేసి లాస్ట్‌కి ఏమైతది? చిన్న సుతిలి తాడు కట్టేసినా గాని అది అక్కడ ఆగిపోతుంటది. మరి మీరు గూడా అట్లాంటి జీవితాన్నే గడపాలనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచన జేయండి. ఎవలో ఒక వ్యక్తి వచ్చి నీ నుంచి కాదు, కాదు అంటే మీ జీవితం అక్కడే ఆపుకుందాం అనుకుంటున్నారా? లేకపోతే మిమ్మలను మీరు నమ్ముకొని
విజయాన్ని సాధించడానికి ముందుకు అడిగేద్దాం అనుకుంటున్నారు, ఒక్కసారి మీరు డిసిషన్ తీసుకోండి. మీరు నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఈ నమ్మకం, ట్రస్ట్, ఈ నమ్మకానికి ఈ 4 పిల్లర్ల లాంటియి. 4 పిల్లర్లు. 4 పిల్లర్లలో ఏ ఒక్క పిల్లర్ లేకున్నా గానీ ఇల్లు నిలబడదు. ఇల్లు కూలిపోతది. సో, ఇక్కడ నీ బిజినెస్ గూడా ఈ 4 పిల్లర్లు గనక పర్ఫెక్ట్‌గా గనక ఉంటే నీ బిజినెస్ 100% చాలా స్పీడ్‌గా గ్రోత్ ఒస్తది. స్ట్రాంగ్‌గా నిలబడగలుగుతది. ఒకవేళ ఇందులో ఏ పిల్లర్ నమ్మకం లేకున్నా, తక్కువున్నా గాని నమ్మకంలో 99% నాకు నమ్మకం ఉంది గానీ జస్ట్ 1% సార్ అని జెప్పేసి మీరనుకుంటే, మీరు ఎప్పుడైతే అట్లా ఆలోచన జేస్తారో అది డౌన్ అయిపోతది. కూలిపోతదది. కాబట్టి 100%, 100కి 100% మీరు నమ్మకంతోటి మీరు పని జేయగలగాలి. కంపెనీ, కంపెనీ పైన నమ్మకం, సిస్టమ్ పైన నమ్మకం, మీ అప్‌లైన్ పైన నమ్మకం, వీటన్నిటికంటే ఎక్కువ నీ పైన నీకు నమ్మకం ఉండాలి. ఇది ఫస్ట్ నమ్మకం, ట్రస్ట్. ఫస్ట్ టీ ట్రస్ట్ అన్నట్టు. ఓకే. సెకండ్ టీ. సెకండ్ ట్రీ ఏంటిదంటే ట్రైనింగ్. సెకండ్ ట్రీ ట్రైనింగ్, శిక్షణ. మనం ట్రైనింగ్ తీసుకోవాలి. ఏ పని చేసినా గానీ మనకు ట్రైనింగ్ పీరియడ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటది. ట్రైనింగ్ లేకుండా మన జీవితంలో సక్సెస్ కాలేము. సేమ్ అదే మనకి బిజినెస్‌లో గూడా ఉంది. ఒక జాబ్ వచ్చింది అనుకోండి. జాబ్‌లో కొన్ని రోజులు ట్రైనింగ్ పీరియడ్ ఉంటది. ట్రైనింగ్ చేయాల్సిందే వాళ్ళు. ఒక డాక్టర్ ఉన్నాడు. ఎంత పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సరే ఎఫ్ఆర్‌సీఎస్ లండన్‌లో చదవొచ్చిండు. ఆయనకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటది. ట్రైనింగ్ పీరియడ్ ఉంటది. ఆ ట్రైనింగ్ చేయాల్సిందే. సో, ఇక్కడ మరి వాళ్ళ ప్రొఫెషనల్‌లో వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జేస్తున్నారు. కానీ ఇక్కడ మన బిజినెస్ లోపల మనం ఏం ట్రైనింగ్ జేసుకుంటున్నాం? ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి? కంపెనీ మీటింగ్స్‌కి అటెండ్ గావాలి. కంపెనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తది. కంపెనీ మీటింగ్స్ అంటే కంపెనీ 14 రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనకిస్తది. వీఏఎఫ్ అని గావచ్చు. మొన్న లాస్ట్ టైమ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి వీడబ్ల్యూఎస్ అని జెప్పేసి ఉంటది. వీఎల్సీ అని ఉంటది. వీఐపీ అని ఉంటది. ఇవన్నీ గూడా మనకు 14 రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లిస్తది కంపెనీ. బీఎండబ్ల్యూ అని జెప్పేసి. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి అగ్రి ట్రైనింగ్ గావచ్చు. ఎందుకు అంటే కొన్ని ప్రొడక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడానికి పనిజేస్తాయి. కొన్ని లీడర్‌షిప్ క్వాలిటీ పెంచుకోవడానికి పనిజేస్తుంటాయి. కొన్ని కంపెనీ విషయాలు తెలుసుకోవడానికి పనిజేస్తుంటాయి. కొన్ని సక్సెస్ స్టోరీస్ తెలుసుకోవడానికి పనిజేస్తుంటాయి. ఒక్కొక్క ట్రైనింగ్ ఒక్కొక్క రకంగా మనకు పనిజేస్తూ ఉంటది. సో, ఇవన్నీ గూడా మనం ఖచ్చితంగా అటెండ్ చేయాలి. ఎందుకంటే నేను ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నా. నెక్స్ట్ సెమినార్స్, ఫ్యామిలీ రియూనియన్, గోక్రౌండ్ లాంటి పెద్ద పెద్ద సెమినార్స్ మనం అటెండ్ జేయాలి. అటెండ్ చేసినప్పుడే దాంట్లో ఉండేటువంటి మజా మనకు తెలుస్తది. దాంట్లో ఉండేటువంటి ఎట్లాంటి వ్యక్తులు ఇక్కడ సక్సెస్ అయితుర్రు అనేటువంటి మీకు నమ్మకం ఇక్కడొస్తది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ల ద్వారా మీరు ట్రైన్ అవుతుంటారు. మీరు ఒక లీడర్‌గా తయారవుతూ ఉంటారు. మీరు ఎప్పుడైతే లీడర్‌గా తయారైతారో మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. వెస్టీజ్‌లో సక్సెస్ గావాలి అంటే చాలామంది 2-3 సంవత్సరాలు ఎందుకు టైం అడుగుతారు? 2-3 సంవత్సరాలు ఎందుకు టైం అడుగుతారు అంటే, ఫస్ట్ ఇయర్ మొత్తం గూడా మీరు నేర్చుకోవడానికే సరిపోతది. మీరు ప్రొడక్ట్ గురించి గావచ్చు, కంపెనీ గురించి గావచ్చు, అప్‌లైన్ గురించి గావచ్చు, సిస్టమ్ గురించి గావచ్చు, ప్ర ప్రతి విషయాన్ని మీరు నేర్చుకోవడానికే సరిపోతది. ఫస్ట్ ఇయర్ మొత్తం నేర్చుకుంటారు. సెకండ్ ఇయరు మీరు ఎప్పుడైతే నేర్చుకున్న దాన్ని మీరు ఇంప్లిమెంట్ జేయడం స్టార్ట్ జేస్తారో, నేర్పియడం మొదలుపెడతారో, మీకు ఆటోమేటిక్‌గా డబ్బులు స్టార్ట్ అయితాయి. అందుకే 2-3 సంవత్సరాలు వెస్టీజ్‌లో నిలబడండి అని జెప్తారు. ఒక 5 సంవత్సరాలు గనక మీరు వెస్టీజ్‌లో నిలబడగలిగితే, మీ ఇంటి ముంగట ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటది. టైమ్ ఫ్రీడమ్ ఉంటది. సెక్యూరిటీ ఇన్‌కమ్ ఉంటది. మీకు నచ్చినటువంటి లగ్జరీ లైఫ్ ఉండగలుగుతది. 5 సంవత్సరాలు మీ దగ్గర ఓపికతో నిలబడగలిగితే, ఇక్కడ కోరిక, ఓపిక, తీరిక ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే సక్సెస్ అయితారు. అట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనం అటెండ్ జేయాలి. ఎవ్రీ డే జూమ్ మీటింగ్ రావాలి. సార్ అన్నీ చెప్పగానే 6 గంటలకు నిద్ర లేవమంటే మాత్రం నా నుంచి గాదు. 6 గంటలకు నిద్ర లేనటువంటి వ్యక్తి జీవితంలో ఏం సాధిస్తాడనుకుంటున్నారు మీరు? 6 గంటలకు నిద్ర లేవనటువంటి వ్యక్తికి సక్సెస్ అయ్యేటువంటి అర్హత లేదు.
అప్లైన్ ఫోన్ చేసేంత వరకు జూమ్లోకి రానటువంటి వ్యక్తికి సక్సెస్ అయ్యేటువంటి అది అర్హత రాలేదు ఇంకా. వెస్టీజ్ కంపెనీ ఇచ్చేటువంటి డబ్బులు కావాలి, కానీ కంపెనీలో నేను ఎట్లా పని చేయాలి అనేటువంటి నేర్చుకోకుండా మాత్రం డబ్బులు రావాలంటే ఎట్లా వస్తాయి ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఏమంటారు, జాబ్ పోకుండా జీతం వచ్చి అకౌంట్లో పడుతుందా? ఇక్కడ కూడా అట్లనే ఉంటది. మనము పని చేయకుండా డబ్బులు రావు. పని చేయాలంటే మనం నేర్చుకోవాలి. మనం ట్రైనింగ్ తీసుకోవాలి. ప్రతీది కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఎవరైతే ఎంత ఎక్కువ నేర్చుకుంటారో లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్ అని చెప్పేసి అంటారు. మనం ఎంత ఎక్కువ లెర్నింగ్ అంటే నేర్చుకుంటే ఎంత ఎక్కువ నేర్చుకోగలిగితే అంత ఎక్కువ సంపాదించగలుగుతారు. మీరు నేర్చుకోవడానికి రెడీ ఉన్నారా లేదా? మీరు ఒకవేళ నేర్చుకోవడానికి రెడీ లేకపోతే మీరు సంపాదించడానికి కూడా రెడీ లేనట్టే లెక్క. ఇక్కడ ఎంతమంది నేర్చుకోవడానికి రెడీ ఉన్నారో ఐ యామ్ రెడీ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేయండి. ఆర్ అని టైప్ చేయండి. చూద్దాం ఎంతమంది నేర్చుకోవడానికి రెడీ ఉన్నారు. సూపర్. వావ్! సూపర్. ఓకే. ఎక్సలెంట్. సో నెక్స్ట్ థర్డ్ వన్. వచ్చేసి టీమ్. టీమ్ అంటే జట్టు. మనం చేసేది డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్త్. వర్త్ అంటే డబ్బులు, సంపదన. నెట్వర్క్, మీరు ఎంత ఎక్కువ నెట్ వర్క్ చేయగలిగితే నెట్ వర్త్ పెరుగుతుంది. మీరు ఎంత ఎక్కువ పెద్ద టీం తయారు చేయగలిగితే మీరు అంత పెద్ద సక్సెస్ తీసుకోగలుగుతారు. ఓకే. మరి టీం ఎందుకు తయారు చేయాలి? సార్ నేను ఒక్కని పర్సనల్గా నేను నెలకు 1000 పీవీ చేస్తా, 2000 పీవీ చేస్తా. మీరు నెలకు 1000 పీవీ 2000 పీవీ చేయగలుగుతారు, నేను కాదని చెప్పట్లేను. కానీ నెలకు 10,000 పీవీ చేయలేరు. మీరు ఒకవేళ 10,000 పీవీ చేసినా మీరు ఉన్నన్ని రోజులే పనిచేస్తారు. మీరు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్, ఇక్కడ మనం ఉన్నా లేకున్నా సెక్యూరిటీ ఇన్కమ్ రావాలి. 3 జనరేషన్స్ వరకు మనకి ఇన్కమ్ రావాలి అనుకుంటాం. మరి 3 జనరేషన్స్ వరకు ఇన్కమ్ రావాలి అంటే 3 జనరేషన్కి ఇన్కమ్ ఎట్లా వస్తుందో దానికోసం మనం పని చేయాలి. సో అట్లాంటి పని మనం ఈరోజు చేస్తున్నామా లేదా? దానికోసమే టీం తయారు చేసుకోవాలి. టీం తయారు చేయడం వల్ల ఏమవుతుంది, మనకు లివరేజ్ పవర్ పెరుగుతుంది. లివరేజ్ అంటే సమానం, అందరూ కలిసి కట్టుగా పనిచేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా పనిచేస్తుంటాం. ఒక వ్యక్తి మాట్లాడడంలో అనర్గళంగా మాట్లాడగలుగుతుండొచ్చు. ఒక వ్యక్తి కొన్ని విషయాలలో మాట్లాడకపోవచ్చు. కానీ ఇంకొక విషయంలో ఆయన హైలైట్ ఉంటాడు. ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. ఇక్కడ అందరం కలిస్తే అన్ని రకాల టాలెంట్లు మిక్స్ అయితాయి. అందరి నాలెడ్జ్ ఒక దగ్గర పెడితే ప్రతి ఒక్కరి పనిని మనం సక్సెస్ చేయగలుగుతాం. అట్లాంటి అవకాశం మనకుంటది. కాబట్టి మనం టీం అందరినీ కలిసి కట్టుగా మనం పోవాలి. కొంతమంది టీం అంటే చాలా చులకన చేస్తుంటారు, తిడుతుంటారు. పని చేయకపోతే ఇగో ఇట్లా, అట్లా, ఇట్లా, ఇది, అది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. టీం అంటే మీరు ఒక ఏమంటారు, గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఒక తండ్రి స్థానంలో నిలబడి ఉన్నారు మీరు. అప్లైన్ అంటే తండ్రి లాంటి వాడు. తండ్రి స్థానంలో నిలబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేస్తే మనం ఏమంటాం? ఇడిచిపెట్టేస్తామా? సో ఇక్కడ కూడా అట్లానే ఉంటది. మనం పని చేయకపోయినా, చేసినా వాళ్ళను సంలాయించి పని ముందుకు తీసుకెళ్తుండాలి. ఇక్కడ బాస్ గాదు. ఇక్కడ ఎవలో ఒక అప్లైన్ అంటే పెద్ద అదేం గాదు. డౌన్ లైన్ అంటే చిన్న వ్యక్తి ఏం గాదు. ఒక అప్లైన్ ఒక వ్యక్తికి డౌన్ లైనే. ఒక డౌన్ లైన్ ఇంకొక వ్యక్తికి అప్లైనే. కాబట్టి ఇక్కడ అందరూ సమానమే. బోత్ ఆర్ ఈక్వల్. ఇక్కడ అప్లైన్, డౌన్ లైన్ అనేటువంటి వ్యక్తులు పెద్ద ఏం లేదు. కాబట్టి మనం అది టీం తయారు చేసుకోవాలి. టీం తయారు చేసుకోవడం వల్ల మనకేమైతే ప్యాసివ్ ఇన్కమ్ పెరుగుతుంది. మనం ఉన్నా లేకున్నా. మనం ఈరోజు యాక్టివ్ ఇన్కమ్లో పనిచేస్తున్నాం. యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అంటే మినిమం 3 సంవత్సరాల టైం పడుతుంది. మినిమం 3 ఇయర్స్ డైరెక్ట్ సెల్లింగ్ లోపల 3 సంవత్సరాలు ఎవరైతే నిలబడి పనిచేయగలుగుతారో వాళ్ళు ప్రతిరోజు, మళ్ళీ నేను చెప్తున్నాను, 3 సంవత్సరాలు అయింది సార్ నేను జాయిన్ అయ్యి అంటే, జాయిన్ అయితే కాదు, 3 సంవత్సరాలు పని చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ప్యాసివ్ ఇన్కమ్లోకి వస్తారు. లేకపోతే రారు వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్లో.
సో ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే నేనొక్కని చేస్తే ప్యాసివ్ ఇన్కమ్ లోకి రాను, నా టీంతో కలిసి పనిచేస్తే వస్తా. ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ధీరుభాయ్ అంబానీ లేడు, బతికి లేడు, ఈ భూమి మీద లేడు. రతన్ టాటా భూమి మీద లేడు. కానీ ఈరోజు రతన్ టాటా ఒక్కడే పని చేస్తే ఆయన యాక్టివ్ ఇన్కమ్ లో ఉండేటువంటి వ్యక్తిగా ఉంటుండే. అదే ఒక కిరాణా షాప్ పెట్టుకొని, స్టీల్ షాప్ పెట్టుకొని అందులో ఉంటే ఆయన యాక్టివ్ ఇన్కమ్ లో ఉంటుండే. కానీ ఈ రోజు ఆయన ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నెట్వర్క్ క్రియేట్ చేసి పెట్టిండు. ఆ నెట్వర్క్ నుంచి ఈ రోజు ఆయన లేకున్నా కానీ ప్యాసివ్ ఇన్కమ్ అనేటువంటి వాళ్ళ ఫ్యామిలీకి వస్తుంది. ధీరుభాయ్ అంబానీ ఫ్యామిలీకి వస్తుంది. ఈ రోజు ముఖేష్ అంబానీ కూర్చున్నా కానీ కోట్లు సంపాదించేటువంటి అవకాశం ఉంది. దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ మనం తయారు చేయాలి అంటే మనకు టీం చాలా ఇంపార్టెంట్. టీం అంటే మనం ఎట్లాంటి పనినైనా మనం సక్సెస్ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతుంటాయి. లీడర్షిప్ అంటే మనకు ఇక్కడ చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, సార్ కొత్తగా ఏముంటది, మేము అన్ని ఆల్రెడీ ఇట్లా వేరే దగ్గర మేము పనిచేస్తున్నాం, మీరు వేరే దగ్గర పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ లీడర్స్ తోటే మన బిజినెస్ గ్రోత్ వస్తుంది. లీడర్స్ లేకపోతే మనకు గ్రోత్ రాదు. లీడర్స్ చాలా ఇంపార్టెంట్. లీడర్స్ లేకపోతే పని నడవదు. మనం ఈ స్పెషల్గా ఈ బిజినెస్ అనేటువంటిది లీడర్షిప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది అంటారు సబ్బులు పేస్ట్లు అమ్మేటువంటి బిజినెస్ లోపల మనం ఉన్నాము అని చెప్పేసి. కాదు, సబ్బులు పేస్ట్లు అమ్మడానికి మనం లేము. గుర్తుపెట్టుకోండి, మనం సబ్బులు పేస్ట్లు అమ్మేటువంటి బిజినెస్ లో లేము. మనం దేనికోసం ఉన్నామంటే మనం లీడర్స్ తయారు చేసేటువంటి బిజినెస్ లో ఉన్నాం. లీడర్లను తయారు చేస్తున్నాం. మనము ఉన్నా లేకున్నా కానీ మనం పని నడిచేటువంటి పనిలో ఉన్నాం. మనం దానికోసం మనము స్కిల్స్ నేర్చుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. నాలెడ్జ్ లేకుండా, స్కిల్స్ లేకుండా నేను పని చేయలేను. కాబట్టి 100% నాకు స్కిల్స్ కావాలి, నాలెడ్జ్ కావాలి. ఒక వ్యక్తితోటి నేను ఎట్లా మాట్లాడాలి అవన్నీ నాకు రావాలి. అవన్నీ నేను నేర్చుకుంటాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టీమ్ సపోర్ట్. టీమ్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఈ వ్యాపారం అనే ఈ బిజినెస్ మనకు టీమ్ మీద డిపెండెంట్. అప్లైన్, ఇక్కడ మనకు ఒక అప్లైన్ ఉంటాడు, ఆయన సపోర్ట్ తీసుకోవాలి. మనకు సిస్టమ్ ఉంది, దాని సపోర్ట్ తీసుకొని మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మనం ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా మనకు టీమ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. టీమ్ బిల్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సక్సెస్. గుర్తుపెట్టుకోండి, టీమ్ బిల్డింగ్ మనం ఒకటే పొద్దున లేస్తే మన ఆలోచన ఎట్లా ఉండాలి అంటే టీమ్ బిల్డింగ్. నేను టీం తయారు చేయాలి, కొత్త టీం తయారు చేయాలి, టీం పెంచాలి. ఇదే ఆలోచన మీద ఉండాలి. కానీ నేను ఇంట్లోనే ఉంటా, బయటకు వెళ్ళా, కానీ నాకు ప్రతి నెల ₹1,00,000 వచ్చి నా ఇంట్లో పడితే బాగుండు అంటే టీం కాకపోతే బిజినెస్ రాదు. గుర్తుపెట్టుకోండి, బయటకు వెళ్తే టీం వస్తుంది. టీం ఎంత ఎక్కువ వస్తే మీ బిజినెస్ లోపల అంత పెద్ద సక్సెస్ వస్తుంది. బయటకు వెళ్ళి పని చేసుకోవాలి, టీం పెంచుకోవాలి, టీం బిల్డింగ్ చేసుకోవాలి. ఒక ఏమంటారు, ఇటుక పేరుస్తేనే ఒక ఇల్లులా మారుతుంది. ఇక్కడ కూడా మనం టీం తయారు చేసుకుంటేనే మనకు ఒక వండర్ఫుల్ సక్సెస్ఫుల్ టీం తయారవుతుంది. నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళా, నేను ఇంట్లోనే కూర్చుంటా, నేను పని చేయను, నేను ఏం చేయను అంటే మీకు టీం రాదు. టీం రాకపోతే సక్సెస్ రాదు. బయట జనాలు అంటారు చూడండి, ఆ మాటలను మీరు నెరవేర్చినట్టే ఉంటుంది. నీ నుంచి కాదు అంటే నిజంగానే నా నుంచి కాదేమో అని చెప్పేసి కొంతమంది అయితే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళారు. నిజంగా జనాలు వాళ్ళు ఏదో చెప్పిరని వాళ్ళ మాటలు పట్టుకొని ఇక్కడ ఉంటారు. అట్లాంటి వ్యక్తులు మనకి ఇక్కడ సక్సెస్ రాదు. మనం బయటకు వెళ్ళి పని చేస్తే టీం అనేటువంటి వస్తుంది. టీం వచ్చిందంటే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. సో మనం చేయాల్సిన పని టీం. మరి టీం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? టూల్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకు టూల్స్ ఇంపార్టెంట్? టూల్స్ లేకపోతే నేను బిజినెస్ చేయలేనా? చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నారు, కానీ యుద్ధానికి వెళ్ళేటువంటి వ్యక్తి దగ్గర తుపాకీ గన్ను లేదంటే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. బుల్లెట్లు లేవంటే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. నేను పోయేదే యుద్ధానికి, కానీ నా దగ్గర బుల్లెట్లు లేవు సార్, నా దగ్గర గన్ను లేదు సార్, పరీక్ష పోతూ పెన్ను లేదు సార్,
ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ కూడా మనము బిజినెస్‌లో ఉన్నాం. బిజినెస్ ఎప్పటికి నిలబడాలి అంటే మనకు గావాల్సింది చాలా ఇంపార్టెంట్ ఏందంటే టూల్స్. సేల్స్ మ్యాన్ ఎప్పుడు ఏం ఆలోచన చేస్తాడంటే, ఈరోజు ఈ వస్తువు పోతే చాలు అని ఆలోచన చేస్తాడు. బిజినెస్ మ్యాన్ ఏమని ఆలోచన చేస్తాడంటే, ఈ వస్తువు ఈరోజు ప్రమోట్ అయితే చాలు. ఈరోజు ప్రమోట్ అయితే జీవితాంతం ఆయన ఈ వస్తువుని తీసుకుంటుంటాడు. సేల్స్ మ్యాన్‌కు, బిజినెస్ మ్యాన్‌కు ఉన్న తేడా అది. ప్రమోషన్ చేసే పనిలో ఉన్నాం మనం. సేల్స్ చేసే పనిలో లేదు. ఆటోమేటిక్‌గా ప్రమోషన్ అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్‌గా సేల్స్ ఒస్తది. సేల్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్రమోషన్ రాదు. కానీ ప్రమోషన్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా సేల్స్ ఒస్తది. ఇక్కడ మనం టూల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంటే, మనం టూల్స్ లేకుండా పని చేస్తే మన బిజినెస్ సక్సెస్ కాదు. నువ్వు ఎంత పెద్ద లారీ తీసుకున్నా సరే, మనకు దానికి జాక్ ఉంటది. నాకు జాక్ లేదనుకో, నేను మంచి కార్ తీసుకున్నా. నేను మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకున్నా. కానీ దాంట్లో జాక్ లేదు. ఎట్లా ఉంటది జాక్ లేకపోతే? బండి టైర్ పంక్చర్ అయింది. ఏం జేయాలె? ఆడనే కూర్చొని టైమ్ పాస్ జేయాలి. కానీ అదే నా దగ్గర జాక్ ఉంది అనుకోండి. జాక్ పెట్టి టక టక నేనొక్కడినే ఇప్పుకొని టైరేసుకొని పోగలుగుతా. లేదు అంటే ఆ కార్‌ను లేపడానికి ఓ కిరణో లేకపోతే ఓ 100 మందో కావాలి. దాన్ని లేపి పట్టుకోవాలి. దాన్ని ఇప్పాలి. దాన్ని ఇప్పిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టాలి. పెట్టేంత వరకు గూడా 100 మంది అట్లనే పట్టుకోవాలి. ఈరోజు నువ్వు 70,00,000 కాదు, రూ. 1,00,00,000 కారు కొన్నా, 2,00,00,000 కాదు, 5,00,00,000 కారు కొన్నా, దాంట్లో జాక్ అనేటువంటిది 1000, 1,500 పెట్టే జాక్ ఖచ్చితంగా పెట్టిస్తాడు. ఇలా కారుకు ఎంత పెద్ద కారైనా సరే, ఆ ఒక్క జాక్ లేకపోతే ఆ కారు మొత్తం దండగైతది. ఇలా మీరు గూడా బిజినెస్ జేస్తున్నారు అంటే వితౌట్ టూల్స్, వితౌట్ టూల్స్ మీ బిజినెస్ అంటే జీరో. మీ దగ్గర టూల్స్ లేదా జీరో పని జేస్తున్నట్టే. మీరు పని కరెక్ట్ జేస్తలేనట్టే లెక్క. నేను 100% చెప్తా. మీ దగ్గర విన్నింగ్ టీమ్ స్టార్టర్ ప్యాక్ ఉందా? మీకు ప్లాన్ జెప్పేయడానికి ప్లాన్ బుక్ ఉందా? విన్నింగ్ టీమ్ టూల్స్ ఉన్నాయా? ఇవన్నీ లేకపోతే మనం ఎందుకు పని జేస్తున్నాం? ఏం పని జేస్తున్నాం? ఎక్కడ పని జేయాలి? ఎట్లా పని జేయాలి? ఈరోజు చాలా మందికి బిజినెస్ అర్థం గాకపోవడానికి మెయిన్ కారణం ఏంది అంటే, టూల్స్ మన దగ్గర లేకపోవడమే. టూల్స్ మనం చదవకపోవడమే. మన దగ్గర ఉంటాయి విన్నింగ్ టీమ్ లోపల. ఇలాంటి వ్యాపారం ఎక్కడ? టూల్ ఉంటది. ఇలాంటి వ్యాపారం ఎక్కడ? మీరు అవసరం అనుకుంటే మీటింగ్ అయిపోయిన తర్వాత చూడండి. ఇలాంటి వ్యాపారం ఎక్కడ? పుస్తకం చదివితే మనం ఈ బిజినెస్ ఎందుకు చేయాలో మనకు అర్థమైతది. రియల్‌గా చెప్తున్నా. 'గెట్ స్టార్టెడ్' అని ఒక చిన్న పుస్తకం ఉంటది. ఈ బిజినెస్‌ని ఎట్లా స్టార్ట్ చేయాలనేటువంటిది దాంట్లో ఉంటది. 'రోడ్ మ్యాప్ టు సక్సెస్' పుస్తకం ఉంటది. మనం ఏ పనులు చేయాలి, ఎక్కడెక్కడ ఎట్లెట్లా పని చేయాలనేటువంటిది ఏ టు జెడ్ మనకుంటది. ఎట్లా లిస్ట్ ప్రిపేర్ చేయాలో ఉంటది. ఎట్లా మాట్లాడాలో ఉంటది. ఒక వ్యక్తికి ప్లాన్ ఎట్లా చెప్పాలో ఉంటది. ఒక వ్యక్తిని మీటింగ్‌లోకి ఎట్లా ఇన్వైట్ చేయాలో కూడా మనకు దాంట్లో ఉంటది. రోడ్ మ్యాప్ టు సక్సెస్ లోపల. పేస్ మీటింగ్ ఎట్లా పెట్టాలి, హోమ్ మీటింగ్ ఎట్లా పెట్టాలి, ప్రతి మీటింగ్ దాంట్లో ఉంటది. కానీ ఈరోజు మనం ఆ పుస్తకం చదువుతున్నామా? అంటే 99% నేను ఆ పుస్తకం చదవట్లేదు. ఆ పుస్తకం చదివితే నా బిజినెస్ ఇంకొక రేంజ్‌లో పరిగెడతది. 99% నేను చెప్తున్నా. 1% ఎవరో ఒకరు ఇద్దరు చదివి ఉండొచ్చు నేను. కానీ మిగిలినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చదవడానికి రెడీ లేడు. కానీ రూ. 1,00,000 గావాలి. రూ. 1,00,000 గావాలి అంటే, రూ. 1,00,000 వెనుక మనం ఎంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జేయాలంటే, ఇగో ఇవన్నీ పనులు చేయాలి మనం. నువ్వు 20 ఏండ్లు కరెక్ట్ కష్టపడి చదివిన తర్వాత గూడా 20, 25 ఏళ్ళు చదివిన తర్వాత ఒక జాబ్‌కి పోతే, మనకు 20 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత ఒక జాబ్‌కి పోతే రూ. 20,000, రూ. 15,000 నుంచి నీ జీతం స్టార్ట్ అయితది. అది గూడా వస్తదో రాదో ఈరోజు నమ్మకం లేదు. కానీ ఇక్కడ నేను ఈ రోజే జాయిన్ అయితా, వచ్చే నెల నాకు రూ. 1,00,000 ఎట్లా రావాలి అంటే, అది పాసిబుల్ అయితదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి అని జెప్తే, ఓపిక 2 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 30 సంవత్సరాలు బయట మార్కెట్ లోపల ఓపిక పడతాం. రూ. 1,00,000 వస్తాయో రాదన్న నమ్మకం అయితే ఉంటది మళ్ళాడ. కానీ నమ్మకం వస్తదో రాదన్న డౌట్ ఉన్నా గానీ, అక్కడ మాత్రం వెయిట్ జేస్తాం. ఇక్కడ 100% నమ్మకం, పక్కా డబ్బులొస్తాయి. ఇక్కడ కాకపోతే మనం జేయాల్సిన పని ఇది అంటే మాత్రం మనం జేయడానికి రెడీ ఉండం. మనం ఈ టూల్స్ తీసుకోవడానికి రెడీ ఉండం.
మన దగ్గర స్టార్టర్ ప్యాక్ ఉండదు, డెమో కిట్ ఉండదు, ప్రోడక్ట్ అసలే ఉండదు, సక్సెస్ స్టోరీస్ వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు, ఆడియోలు ఏవి ఉండవు, వాళ్ళ ఫోటోలు ఉండవు, ఏది ఉండదు. ఎక్కడికెళ్ళి మనకు డబ్బులొస్తాయి? ఏం చేస్తే డబ్బులొస్తాయి అంటే, మనం ఈ పని చేయాలి. మనం బిజినెస్ ప్లాన్ ఏదో పెన్ను, పేపర్ పట్టి పేపర్ మీద ఏదో నార్మల్ పేపర్ మీద, చెత్త పేపర్ మీద రాసి చూపియద్దు. మనకు నోట్ ప్యాడ్ ఉంటది. నువ్వు పెన్నుతోటి ప్లాన్ చెప్పాలనుకుంటే నోట్ ప్యాడ్‌లోనే ప్లాన్ చెప్పాలి. ఆ పేపర్ చింపి ఆయన చేతిలో పెట్టాలి. ఇది ప్లాన్ అని చెప్పేసి. ఒకవేళ బిజినెస్ బుక్, ప్లాన్ బుక్ ఉంటది. ప్లాన్ బుక్‌లో ప్లాన్ చెప్పాలి. ప్రొడక్ట్ డెమోలు చూపియాలి. డెమో కిట్ మన ఎంబట ఉండాలి. మళ్ళీ ప్రొడక్ట్ కూడా మన ఎంబట ఉండాలి. ఈరోజు మనం 500 పీవీ ఏయమంటే, సార్ 500 పీవీ రూ. 15,000 సార్ 500 పీవీ ఎయ్యాలంటే, ఏం జెప్తున్నావు సార్ నువ్వు మస్తు ముచ్చట జెప్తున్నావు నువ్వు. 500 పీవీ నేను జెయ్యన్నా? దేనికోసం సార్ 500 పీవీ ఎయమంటున్నది? నీ సక్సెస్ కోసం గదా! ఇలా 500 పీవీ తోటి మీరు బిజినెస్ స్టార్ట్ జేయమంటే మీకు ఇబ్బంది అనిపిస్తే, రూ. 1,00,000 మీరు ఎట్లా ఎలిజిబుల్ అయితరు? మీ డ్రీమ్ ఎట్లా ఫుల్‌ఫిల్ అవుతది? మీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ గావడానికి మీరు రూ. 15,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి మీకు భయమైతే, మీరెట్లా సక్సెస్ అయితారనుకుంటున్నారు? మీరిక్కడ ఒక పెద్ద మిస్టేక్ చెప్పకండి దయచేసి. చాలా పెద్ద మిస్టేక్ చెప్తుంటారు మనం. జీరో ఇన్వెస్ట్‌మెంట్ అని. సారీ, లో ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పండి. జీరో ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఇది బిజినెస్. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ రిటర్న్స్ తీసుకునేటువంటి ఏకైక వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీజ్ అని చెప్పండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే ఏకైక మార్గం వెస్టీజ్ అని చెప్పండి. అంతేగాని జీరో ఇన్వెస్ట్‌మెంట్ డబ్బులే పెట్టాల్సిన అవసరం లేదని మాత్రం మీరు చెప్పకండి. చాలా పెద్ద తప్పు మాట అది. ఎందుకు అంటే ఈరోజు మన ప్రొడక్ట్స్ ఉండాలి. ఒక చీరల దుకాణం పెట్టినాం మనం. చీరల దుకాణం పెట్టి క్యాటలాగ్ దగ్గర పెట్టుకొని క్యాటలాగ్‌లో మీరైతే ఆర్డర్ చెప్పండి. నేను పోయి తీసుకొస్తా హైదరాబాద్‌కు అంటే ఊకుంటారా ఆళ్ళు? పోయి పక్క దుకాణంలో పోయి కొనుక్కుంటారు. వాస్తవమేనా కాదా? పక్కింటోళ్ళకు మనం సబ్బిచ్చినాం. చాలా మంచిగా అనిపిచ్చింది. సబ్బు మంచిగా అనిపిచ్చింది వాళ్ళకి. పేస్ట్ మంచిగిచ్చినాం. పేస్ట్ ఇచ్చినాం. వాళ్ళకి మంచిగా అనిపిచ్చింది. వాళ్ళ పేస్ట్ టక్‌మని అయిపోయింది. పక్కింటోళ్ళు టక్‌మని మన ఇంట్లోకొచ్చిర్రు. "అన్న పేస్ట్ ఇయ్యవా? అక్క పేస్ట్ ఇయ్యవా?" అని వచ్చిర్రు. కానీ మన దగ్గర ఆ పేస్ట్ లేదు. ఎందుకంటే నేనే సక్కగా వాడను. నేనే ఆడికాడికి 50 పీవో, 20 పీవో, 10 పీవో తెచ్చుకుంటా. నాకెప్పుడైపోతే గప్పుడే నేను పోయి తెచ్చుకుంటా. వాళ్ళు వాళ్ళు మన దగ్గరకొచ్చినప్పుడు మనం ఇయ్యగలగాలి. ఇయ్యగలగాలి అంటే నా దగ్గర ఉండాలి. నా దగ్గర ఉండాలి అంటే నేను ఫస్ట్ మినిమమ్ 500 పీవీ తోటి నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి. మనం 500 పీవీ తోటి బిజినెస్ స్టార్ట్ చేస్తే మన దగ్గర ప్రొడక్ట్ ఎప్పుడు రొటేషన్‌లో ఉంటది. ఒక్కసారే అది రొటేషన్ చేస్తూ పోతుంటే చాలా సింపుల్‌గా బిజినెస్ అయితది. నేను వెస్టీజ్ బిజినెస్‌ని 30, 40 వేల రూపాయల ప్రొడక్ట్‌తోని నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. 2 కాటన్‌లు తీసుకొచ్చిండు మా అప్లయన్స్ సార్ మా ఇంటికి. 30-40 వేల రూపాయల ప్రొడక్ట్ తోటి నేను 2018లో బిజినెస్ స్టార్ట్ చేసిన. మీకు ఈరోజు నేను చెప్పట్లేను. ఈరోజు ముచ్చట చెప్పట్లేను. ఆ రోజు కూడా నా దగ్గర డబ్బులు లేవు. కానీ డబ్బులు సంపాదించాలి అంటే డబ్బులు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఈరోజు చూడండి బయట చిన్న ఏమంటారు నెలకి 20,000 సంపాదించేటువంటి బిజినెస్‌లో గూడా నెలకు మినిమమ్ 2, 3 లక్షల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ నెలకు రూ. 1,00,000 సంపాదించాలనుకుంటే కనీసం నెలకు 15,000, 20,000 నువ్వు పెట్టుబడి పెట్టకపోతే ఎట్లయితది? 100% మనం మినిమమ్ పీవీ మెయింటైన్ జేయాలి. మినిమమ్ 500 పీవీ నా దగ్గర ఎప్పుడు ఉండాలి. అట్లా ఎవరి దగ్గర అయితే ఉంటదో వాళ్ళు మాత్రమే తొందరగా సక్సెస్ అయితరు. నేను ఇంతకు ముందుకు ఒక లీడర్ తోటి మాట్లాడినా. సార్ మా టీమ్‌లో ఒక ముగ్గురు, నలుగురున్నారు సార్. వాళ్ళు 500 పీవీని 2 సార్లు, 3 సార్లు ఒక పర్సన్ అయితే 3 సార్లు తీసుకుంటారు సార్. 500 పీవీ రొటేషన్ చేస్తుంటది. 3 సార్లు రొటేషన్ చేస్తది సార్ అంటున్నారు. ఏజ్ ఎంతుంటది అంటే, కొంచెం ఏజ్డే సార్. 40-50 సంవత్సరాలు ఏజ్డ్. కానీ నెలకు 3 సార్లు 500 పీవీని రొటేషన్ చేస్తదని చెప్తున్నా. అంటే సింగిల్ పర్సన్ నెలకు 1500 పీవీని మెయింటైన్ చేస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. 1500 పీవీ. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం ఏమని ఆలోచన చేస్తున్నాం? అమ్మో! 500 పీవీ తీసుకోమంటున్నారు. ఏం సార్?
బయటకెళ్ళినప్పుడు మనం ఏం చూపిద్దాం సార్? వాళ్ళకేమిద్దాం సార్? 500 పీవీ, మినిమమ్ 500 పీవీ తోటి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే, మీరు ఎట్లాగైతే స్టార్ట్ చేస్తున్నారో మీ టీమ్‌లో గూడా అట్లాంటి వ్యక్తులే వస్తారు. మీరు ఈరోజు పీస్తనం చేస్తే మీ టీమ్ గూడా పీస్తనం చేసేటోళ్ళు దొరుకుతారు. మీరు 500 పీ మీద ఫోకస్ పెట్టి పని చేస్తే, వాళ్ళు గూడా 500 పీ మీద ఫోకస్ పెడతారు. ఎందుకంటే, నేను చేస్తే నేను చెప్పడానికి నాకు ధైర్యం ఉంటది. ఈరోజు నేను 100% ఇది ఎంత ఎంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నా? నేను ఆ రోజుల్లోనే తెలిసి తెలవక మేము 1000 పీవీ తోటి మేము బిజినెస్ స్టార్ట్ చేసినాం. నేనెక్కడ పోయినా గాని, ప్రతి నెల, ప్రతి వారం నేను 40,000-50,000 ప్రొడక్ట్ బిల్ చేపిస్తుంటి సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్ లోపల. ప్రతి వారం 40,000-50,000 ప్రొడక్ట్ తీసుకొని ఇంటికొస్తుంటి. అదొచ్చి నా దగ్గర ఉంటుండే. మళ్ళీ వారం వరకు అది కంప్లీట్ చేపిస్తుంటి. మళ్ళీ మీటింగ్‌కెళ్ళినప్పుడు సండే మీటింగ్‌కెళ్ళాలి, మీటింగ్ చూసుకోవాలి, ఆడ బిల్ చేపియాలి, బిల్ చేపించి మళ్ళీ ఇంటికి రావాలి. సండే రోజు. మళ్ళీ మండే నుంచి సాటర్‌డే వరకు ఈ ఎంతైతే పీవీ ఉంటదో 1000 పీవీ ఖతం చేయాలి. 1000 పీవీ కంప్లీట్ అయిపోవాలి. అట్లా, అట్లా చేయడం వల్ల నాకు ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి రూ. 2,400 వచ్చింది. మూడో నెల నా చెక్ వచ్చేసి రూ. 14,000, దాదాపు రూ. 14,000 చెక్ వచ్చింది. వెస్టీజ్‌లో బ్రౌన్స్ డైరెక్టర్ 10,000 పీవీని నేను జస్ట్ 3 నెలల్లో కంప్లీట్ చేసిన. ఈరోజు 5,500 పీవీ క్యుములేట్ పీవీ ఉంది. 5,500 క్యుములేట్ పీవీ ఏయమంటే 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు అయినా గానీ ఆ పీవీ అయితలేదు. డైరెక్టర్లు అయితలేదు. ఎందుకు డైరెక్టర్లు అయితలేరు అంటే 20 పీవీ, 30 పీవీ, 10 పీవీ, 50 పీవీ ఆళ్ళసలు బిజినెస్‌కి పనికిరారు. సార్ ఏమంటుండు, ఎస్‌పీ బాలు సార్ ఏమంటుండు ఈరోజు, ఎవరైతే బ్రౌన్స్ డైరెక్టర్ ఉంటారో వాళ్ళు మినిమమ్ 30 డేస్‌లలో కంప్లీట్ అయిపోవాలి. 500 పీవీ చేస్తే 100% 30 డేస్‌లలో కంప్లీట్ అయితది. నా దగ్గర ప్రొడక్ట్ ఉంటే నేను ఆ పని చేయగలుగుతా. ప్రొడక్ట్ లేకపోతే కాదు. 90 డేస్‌లలో డైమండ్ అంటుండు. నా దగ్గర ప్రొడక్ట్ ఉంటే నేను బయటకెళ్తా 100% తొందరగా ప్లాన్లు చేస్తా. సో, నా దగ్గర డెమో కిట్ కూడా ఉంటది కాబట్టి డెమోలు చేసి చూపిస్తే ప్రొడక్ట్ ఆటోమేటిక్‌గా తీసుకుంటారు. నేను క్యాటలాగ్‌లో చూపించి మీకిక్కడుంది షాప్, అక్కడుంది షాప్ అంటే వాళ్ళు తీసుకోవడానికి రెడీ ఉండరన్నట్టు. కాబట్టి 100% టూల్స్ మనం యూజ్ చేయాలి. ప్రొడక్ట్ కూడా వన్ ఆఫ్ ద టూల్ యువర్ సక్సెస్. నీ సక్సెస్‌కి ప్రొడక్ట్ ఒక పెద్ద టూల్. రైట్? నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ స్టోరీస్. ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డీయూసీడీస్, వాళ్ళ డీయూసీడీ లైఫ్ స్టైల్ వీడియోస్ మనకు మొత్తం యూట్యూబ్‌లో ఉన్నాయి. వాళ్ళ వీడియోలు చూపియండి. వాళ్ళతో దిగిన ఫోటోలు చూపియండి. సక్సెస్ మన ప్రొఫైల్ ఉంది. సక్సెస్ ప్రొఫైల్‌లో వాళ్ళ ఫోటో చూపియండి. వాళ్ళతోటి మీరు దిగిన ఫోటో చూపియండి. ఇట్లా వాళ్ళకి చూపియడం వల్ల వాళ్ళకు ఒక రకమైనటువంటి నమ్మకం క్రియేట్ అయితది. చలో ఇట్లాంటి వ్యక్తి కూడా చేస్తున్నాడు. వాళ్ళకి రిలేటెడ్ ఏదైతే ఆహ్, ఉందో, వాళ్ళు జాబ్ చేస్తే జాబ్‌కి సంబంధించినటువంటి, బిజినెస్ చేస్తే బిజినెస్ సంబంధించినటువంటి, అగ్రికల్చర్ చేస్తే అగ్రికల్చర్ వాళ్ళకి రిలేటెడ్‌గా మీరు వీడియోలు చూపియగలిగితే 100% సక్సెస్ అయితుంటారు. ఇవి మనం టూల్స్ ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ టేక్ ఆఫ్. ఫిఫ్త్ పాయింట్. ఫిఫ్త్ టీ ఫర్ టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎట్లా స్టార్ట్ చేయాలి? చాలా మంది బిజినెస్‌ను మబ్బుగా, డిమ్ముగా స్టార్ట్ చేస్తుంటారు. మీరొక్కసారి చూడండి, గాలి మోటారు టేక్ ఆఫ్ అయితప్పుడు, గాలిలోకి లేస్తప్పుడు ఎంత స్పీడ్‌గా ఎళ్ళిపోతది. గంటకు 300-400 స్పీడ్‌లో వెళ్ళిపోద్ది. గంటకు 300-400 స్పీడ్ ఎళ్తేనే అది గాలిలోకి లేవగలుగుతది. సో, ఇక్కడ నీ బిజినెస్‌లో గూడా మీరు అట్లా పని జేయగలిగితే, అంత స్పీడ్‌గా గనక మీరు పని జేయగలిగితే మీ బిజినెస్‌లో సక్సెస్ వస్తది. తొందరగా సక్సెస్ కావాలి. చలో రైట్. తొందరగా స్పీడ్‌గా పని జెయి. కొత్తగా ఫ్రెష్‌గుంటరు. చాలా పెద్ద లిస్ట్ ఉంటది. రాత్రి పగలు ఏం లేకుండా కొన్ని రోజులు గట్టిగా స్పీడ్‌గా పని జేసిర్రనుకోండి. 2 సంవత్సరాలు గనక, 2-3 సంవత్సరాలు గనక మీరు కష్టపడ్డారనుకోండి వెస్టీజ్‌లో, మిగిలిన సంవత్సరాలు మొత్తం గూడా మీరు నిమ్మలంగా కూర్చొని తినొచ్చు. ఈరోజు నేనున్నాను. నేను రోజుకొక 2 ప్లాన్లు, 2 ప్లాన్లు యేసుకొనొస్తా, ఆరాంసే కూర్చుంటాను. టెన్షన్ పడను నేను. టెన్షన్ ఫ్రీ లైఫ్. ఒకప్పుడు 2-3 ప్లాన్లు చెప్పలే.
చెప్తున్నా కదా, వారంలో 1000 పీవీ కంప్లీట్ చేసుకొని వస్తుంటే నేను రాత్రి 12 గంటలకు కూడా ప్లాన్లు చెప్పినాం మేము. 12 గంటలకు కూడా ప్లాన్ చెప్పి ఇంటికి ఏమంటారు 70-80 కిలోమీటర్ల దూరంకెళ్ళి చలికాలం నేను మేడం వస్తుంటే చలి పెడుతుంటే బైక్ లోపల చెద్దరి దుప్పటి పెట్టుకొని పోయేటప్పుడు పెట్టుకొని వస్తేప్పుడు అది కప్పుకొని వస్తుంటుంది. 12 రాత్రి 12 1 గంటకు కుక్కలు భయ్యిన లేస్తుండే మా మీదకి. 12 1 గంటకు కూడా మేము ప్లాన్లు చెప్పినాం. మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే ఆ టైంలో. పిల్లలు ఉన్నారు, కాంప్రమైజ్ కాలే. పిల్లల లైఫ్ కోసం ఈరోజు వాళ్ళ లైఫ్ బాగుండాలి అంటే మేము ఆ రోజు ఆ పని చేసినాం మేము. పెళ్ళిళ్ళు వచ్చినాయి, మేము పెళ్ళిళ్ళకి వెళ్ళాలా లేకపోతే మీటింగ్లకి వెళ్ళాలా అని ఆలోచన చేసినాం. మీటింగ్లకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినాం. ఈరోజు మనం ఏం చేస్తామంటే వెస్టీజ్ని లాస్ట్ ఆప్షన్ కింద మనం ఎంచుకుంటాం. ఎవరైతే వెస్టీజ్ లాస్ట్ ఆప్షన్ కింద పెళ్ళిళ్ళు వచ్చినా వెస్టీజ్ పక్క పెట్టాలి, చిన్న ప్రాబ్లం వచ్చినా వెస్టీజ్ పక్క పెట్టాలి, తుమ్ము వచ్చినా వెస్టీజ్ పక్క పెట్టాలి, దగ్గు వచ్చినా వెస్టీజ్ పక్క పెట్టాలి. మనం బిజినెస్ లకు ఎందుకు వచ్చినా మన డ్రీమ్ ఏముంది, దానికోసం మనం పని చేస్తలేదు. ఈరోజు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది వెస్టీజ్ పక్క పెట్టాలి. పక్కింటోళ్ళు వచ్చి మనతో పంచాయతీ పెట్టుకున్నా కానీ వెస్టీజ్నే పక్క పెట్టాలి. మీరు ఏదైతే మీరు సాక్రిఫైస్ చేయగలుగుతారో మీకు అదే రిటర్న్ వస్తుంది. మీకు 100% చెప్తున్నా. మీరు ఈరోజు వెస్టీజ్ సాక్రిఫైస్ చేస్తే మీ జీవితంలో గదే జీవితం ఉంటుంది. మీరు వెస్టీజ్ కాకుండా చిన్న చిన్న విషయాలను కనుక మీరు సాక్రిఫైస్ చేయగలిగితే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. కొంతమంది నిన్న మొన్నటి దాకా ఇండియా వరల్డ్ కప్ అవుతుంది. ఇండియా ఏదో వేరే వేరే దేశాలు, ఇండియా దేశం ఆడినా వేరే దేశం ఆడినా T20 ఆడినా, 2020 ఆడినా, ఇంకేమో ఆడినా, ఐపీఎల్ ఆడినా, ఏది ఆడినా సరే ఇంపార్టెంట్ దానికే ఇస్తారు, ప్రయారిటీ దానికే ఇస్తారు. మరి నీ జీవితం కోసం నువ్వు ఇచ్చే ప్రయారిటీ ఏంటిది? సెకండ్ సెకండ్ కూడా కాదు, లాస్ట్ ప్రయారిటీ. ఎక్కడ ఏం లేకపోతే ఈరోజు ఎక్కడ ఏం ప్లాన్ లేవు, ఎక్కడ ఏం పని లేదు, ఎక్కడ పెళ్ళిళ్ళు లేవు, దావతులు లేవు, ఫంక్షన్లు ఏం లేవు, ఎవరు రమ్మనలేదు. చలో రైట్, ఇప్పుడు అప్పుడు ఫోన్ చేసి అప్లైన్కు, అప్లైన్ గారు ఉన్నారా అండి, చలో రండి గడ ప్లాన్ ఉంది పోయేద్దాం, ఆయన ఒక ఆయన కలుస్తాడు, చేస్తాడో చేయడో చూద్దాం రా. నీ అప్లైన్ అప్పుడే ఉరికి రావాలి, మళ్ళీ లేకపోతే మళ్ళీ రేపు అయితే మళ్ళీ హట్ అయిపోతాం మనం. నేను రమ్మంటే రాలే కదా, ఇలా రమ్మంటే రాలే కదా, అందుకని చెప్పేసి నేను రేపు వేరే పని పెట్టుకున్నా. ఎట్లా ఉంటుందని మనం ఒక్కసారి ఆలోచన చేయండి. దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం మనం? అప్లైన్ జీతగాడు లెక్కలు అయిపోతాడు మనకి. ప్రయారిటీ ఆ వెస్టీజ్కి ప్రయారిటీ ఇస్తే అప్లైన్ మనకు దేవుని లెక్కలు కనిపిస్తాడు. ఎప్పుడైతే వెస్టీజ్కి లాస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామో అప్లైన్ జీతగాని లెక్కలు కనిపిస్తాడు మనకి. అప్లైన్ మాట కనిపించేది, అప్లైన్ మాట వినిపించేది, అప్లైన్ కనిపించాడు. అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఇక ఏ దుమ్ము లేపుతాం, కొన్ని రోజుల తర్వాత సలా పడతాం. ఎందుకంటే నాకు అన్ని తెలుసు. అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మానుకోండి. మీకు డియూసిడి అయిన తర్వాత కూడా మీరు చేయాల్సిన పని ఇదే ఉంటుంది. ఈ పని ఎవరైతే కరెక్ట్ పర్ఫెక్ట్ చేస్తారో 100% సక్సెస్ ఉంటుంది. ఆఫ్టర్ డియూసిడి కూడా మనం చేయాల్సిన పని ఇదే. ఏంటిది? ప్లాన్ చెప్పాలా, ప్రొడక్ట్ ఇవ్వాలి, మీటింగ్లో తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, నీకు ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏమి ఈతర అనేటువంటి వ్యక్తిని ఒక నీళ్ళలో పడ్డాడు అనుకోండి, కాళ్ళు చేతులు రపా 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 స్పీడ్ కొట్టేసుకుంటాడు. అదే ఈత వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? ఆరాంసే నీళ్ళ మీద వండుకుంటాడు. వెస్టీజ్ గురించి ఏం తెలియనప్పుడు, వెస్టీజ్లో సక్సెస్ కావాలన్న కసి ఉన్నప్పుడు రపా 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 ప్లాన్లు చేస్తాం. వెస్టీజ్ గురించి కొంచెం తెలిసిన తర్వాత స్టార్ అయిపోయినాం, డైమండ్ అయిపోయినాం. ఇక వెస్టీజ్ గురించి అంత తెలిసింది, నాకే అంత తెలుసు. ఇక నిమ్మలంగా తడిబట్టేసుకొని కూర్చుంటాం. అట్లా వేయద్దు. మనం స్టార్టింగ్ ఎట్లున్నామో ప్రతిరోజు ఈ రోజే స్టార్ట్ అవుతుంది, ఈ రోజే స్టార్ట్ అవుతుంది, ఈ రోజు స్టార్ట్ అవుతుంది అని చేయాలి. దీంట్లో మనం చేయాల్సింది స్టార్టింగ్ ఏంటంటే సెల్ఫ్ యూజ్. కొంతమంది ప్రోడక్ట్ యూజ్ చేయమంటే వాళ్ళకు దండం పెట్టాలి నాయన. కొంతమంది ఉంటారు, నేను అందరిని అనట్లేదు, కొంతమంది గురించి ముచ్చట చెప్తున్నా. ప్రోడక్ట్ వాడండి అంటే ప్రోడక్ట్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి పక్క ప్రోడక్ట్ వాడుతుంటారు. చెప్పడం మాత్రం ఇక బ్రహ్మాండంగా చెప్తారు. వాళ్ళు చెప్పిన ముచ్చట్లు
వాడినులు కూడా అంత మంచిగా చెప్పారేమో. ఆ బ్రహ్మాండమైన ముచ్చట్లు ఏముంటదంటే దానిలో వాళ్ళకు ఎదుటి వ్యక్తికి ఈజీగా అర్థమైపోతది. వీళ్ళంతా సుత్తి కొడుతున్నారు. వీళ్ళు ప్రొడక్ట్ యూజ్ చేయలేదు. మనకేదో అంటగడదామని వచ్చిరనుకుంటారు. మీరు సెల్ఫ్ యూజ్ చేయకుండా ప్రొడక్ట్‌ని మీరు ప్రమోట్ జేసిర్రు అనుకోండి, మీరు పెద్ద పాపం చేస్తున్నట్టే లెక్క. నేను 100% చెప్తా. మీ ప్రొడక్ట్ మీ బ్రాండ్‌ని మీరు వాడకుండా పక్క బ్రాండ్‌ని వాడుకుంటూ మీరు అది చేస్తే మీరు ఇంకేముంటది చెప్పండి? ఒక్కసారి ఆలోచన చేయండి ఇగ. ఎంత పెద్ద తప్పు చేస్తున్నాం మనం. ఒక సీడీలో ఒక సీడీలో వివేక్ జైన్ సార్ చెప్తూ ఉంటాడు. మన ప్రొడక్ట్‌ని మనం వాడకపోతే వ్యభిచారం చేసినతో సమానం అని చెప్పేసి. మన ప్రొడక్ట్‌ని మనం వాడకపోతే అంతే. మనం వెస్టీజ్‌లో దొరికే ప్రొడక్ట్ వాడకుండా పక్క ప్రొడక్ట్ వాడుతున్నామంటే వ్యభిచారం చేసిన దాంతో సమానం అని చెప్తాడు. ఇంక ఇంతకంటే పెద్దగా నేను చెప్పను దాని గురించి. ఫస్ట్ ప్రొడక్ట్ మనది మనం వాడుకోవాలి. వెస్టీజ్‌లో దొరికే ప్రతి ప్రొడక్ట్ నా దగ్గర ఉండాలి. నేను ప్రతి ప్రొడక్ట్ నేను వాడుతుండాలి. సెల్ఫ్ యూజ్, సెల్ఫ్ కన్జంప్షన్. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ విషయం లెర్నింగ్. నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రాస్పెక్ట్ లిస్ట్ తయారు చేయాలి. టీమ్ బిల్డ్ చేయాలి. కన్సిస్టెన్సీగా పని చేయగలగాలి. ఇది మనం స్టార్ట్ చేయాల్సింది. ఈ విషయాల్లో మనం స్టార్ట్ చేయాలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి టెక్నిక్స్. ఎట్లాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి? ఎట్లా మాట్లాడాలి జనాలతోటి? మనం చేసే పని జనాలతోటి. కాబట్టి జనాలతోటి ఎట్లా మాట్లాడితే జనాలు అట్రాక్ట్ అవుతారు. ఏం మాట్లాడితే వాళ్ళు ఈ బిజినెస్‌లోకి వస్తారు. ఈ విషయాలను మనం నేర్చుకోగలగాలి. నెక్స్ట్ ఎట్లా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. వాళ్ళకి డ్రీమ్ ఎట్లా ఉంది? వాళ్ళ డ్రీమ్ ఏముంది? ఆ డ్రీమ్ ఎట్లా బయటకు తీయగలగాలి? దీని గురించి మనకు వండర్‌ఫుల్ సీడీలుంటాయి మన దగ్గర. డ్రీమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి. రైట్. మనం జనాలతోటి ఎట్లా మాట్లాడాలి? మీరు విన్నింగ్ టీమ్ యాప్ ఉంటే విన్నింగ్ టీమ్ యాప్ లోపల నేను డ్రీమ్ ఎక్సర్సైజ్ సీడీ వినండి. ప్లాన్ ఎట్లా చెప్పాలో మనకు తెలుస్తది. జనాలతోటి ఎట్లా మాట్లాడాలి? జనాలతోటి ఎట్లా మాట్లాడాలో మనకు నట్స్ అండ్ బోల్ట్స్ అనే సీడీ ఉంటది. దాని గురించి మీరు వినండి. కొత్త వ్యక్తులను మనం ఎట్లా కలవాలి? ఎట్లా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? మనకి ఏ టు జెడ్ దాంట్లో ఉంటది. నెక్స్ట్ మనము స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి? స్మార్ట్ వర్క్ ప్రపంచంలో ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోండి. హార్డ్ వర్క్ చేసినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా సక్సెస్ కాలేదు. కోటీశ్వరులు కాలేదు. ధనవంతులు కాలేదు. స్మార్ట్ వర్క్ చేసినటువంటి వ్యక్తులు మాత్రమే ఈరోజు కోటీశ్వరులు, ధనవంతులుగా ఉన్నారు. ఈరోజు ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ అనేటువంటి సంస్థ ఎవరైతే ఉన్నారో ఆయన స్మార్ట్‌గా ఆలోచన చేసి స్మార్ట్ వర్క్ చేసిండు తప్ప ఆయన హార్డ్ వర్క్ చేసిన దాఖలాలే లేవు. వాట్సాప్, ట్విట్టర్ ఏదైనా తీసుకోండి. స్మార్ట్ వర్క్ తెలివితోటి పనిచేసిర్రు. బుర్రను ఉపయోగించినోళ్ళు ఈరోజు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. కొన్ని వందల వేల మందికి జాబ్‌లిచ్చే స్థాయిలో ఉన్నారు. ఈ పైన పార్ట్ ఉంటది చూడండి. తలకాయను ఎవరైతే ఉపయోగిస్తారో, మెడ పైన భాగం తలకాయను ఎవరైతే ఉపయోగిస్తారో, వాళ్ళు కొన్ని వందల వేల మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇయ్యగలుగుతారు. కొన్ని వందల జీవితాలు నిలబెట్టగలుగుతారు. కింద బాడీ ఉన్నది గదా! శరీరంతో పనిచేసేటువంటి వ్యక్తులు తన ఇంట్లో ఉండేటువంటి భార్య, పిల్లల్ని గూడా సాధలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళు పని జేస్తూ ఉంటారు. ఇతరుల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఎప్పుడు గాని స్మార్ట్‌గా ఆలోచన జేస్తారు. ఈరోజు మనం స్మార్ట్‌గా ఆలోచన జేస్తున్నామా? హార్డ్‌గా ఆలోచన జేస్తున్నామా? ఒకసారి ఆలోచన జేయండి. ఎవరైతే స్మార్ట్ వర్క్ జేస్తా అనుకుంటారో, స్మార్ట్ వర్క్ అంటే సింపుల్‌గా చెప్తున్నాను. స్మార్ట్ వర్క్ జేయాలి అంటే సింపుల్‌గా టీమ్ బిల్డింగ్ జేయాలి. టీమ్‌తో కలిసి పని జేస్తే స్మార్ట్ వర్క్. నేనొక్కడినే బాగా కష్టపడతా హార్డ్ వర్క్. మీరు ఒక్కరే కష్టపడతారా? మీరు టీమ్‌తో కలిసి పని జేస్తారా? మీరే డిసైడ్ జేసుకోండి. ఇది సిక్స్త్ పాయింట్. సెవెంత్ పాయింట్ వచ్చి టెక్నాలజీ. టెక్నాలజీ. ఈరోజు చాలా చాలా టెక్నాలజీ పెరుగుతుంది. మనము ప్రతి దాంట్లో గూడా ప్రతి నెలకొకసారి మొబైల్ అప్‌డేట్ అడుగుతది. అప్‌డేట్ కొట్టకపోతే మొబైల్ సక్కగా పనిజేయదు. ఈరోజు అట్లాగే టెక్నాలజీని మనం కరెక్ట్‌గా ఉపయోగించుకోలేకపోతే మనం గూడా వెనక్కి పడిపోతాం. మనం గూడా అప్‌డేట్ గావాలి. ఒకప్పుడు ఎక్కడో సంతలు అయితుండే. ఆ సంతలకెళ్తేనే ప్రతి ఒక్క వస్తువు మనం తీసుకుంటుంటిమి. కానీ ఈరోజు ఇంట్లో గూర్చొని ఒక ఫోన్‌లో ఒక క్లిక్ నొక్కితే అది ఇంటికొచ్చి కూర్చుంటుంది. 10 నిమిషాలలో ఇంటికొస్తది. కూరగాయలు గావచ్చు, పప్పులు గావచ్చు, ఉప్పులు గావచ్చు, చక్కెర గావచ్చు, బట్టలు గావచ్చు ఏదైనా సరే వితిన్ సెకన్‌లలో వచ్చి మన ఇంటి దగ్గర వాలుతుంది. ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది.
సో మనం ఈ టెక్నాలజీని మన బిజినెస్లో ఎట్లా ఉపయోగించుకోవాలి. ఈరోజు మనం దూరంగా ఉన్నారు, ప్లాన్ చెప్పాలి, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, పోవడం రావడం ఇబ్బంది. చాలా సింపుల్ పని, జూమ్ మీటింగ్‌లకి అటెండ్ చేయండి. జూమ్ తోటి మనం ప్లాన్ చెప్పొచ్చు. వాళ్ళని జూమ్‌కి ఇన్వైట్ చేయండి. మీ లింక్ వాళ్ళకి పంపియండి. పంపించి వాళ్ళని జూమ్‌లోకి ఇన్వైట్ చేసి మీరు జూమ్‌లో సేమ్ అదే ప్లాన్‌ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళకు ప్లాన్ అయిపోతాయి. టెక్నాలజీని మనం వాడుకోవాలి. సోషల్ మీడియా, వాట్సాప్‌ను వాడుకోవాలి. వాట్సాప్ స్టేటస్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఈవెనింగ్, ఇండియా గెలిచింది, భారత్ ఓడిపోయింది, పాకిస్తాన్ ఇట్లా అయింది. ఇవి కాదు. ఈ దేశం ఇట్లా కొట్టుకుంటుంది, ఆ దేశం అట్లా కొట్టుకుంటుంది. ఇవన్నీ మనకెందుకు? రాజకీయాలు కొంతమంది పొద్దున్న లేస్తే రాజకీయాల ముచ్చట్లే పెడుతుంటారు. కొంతమంది ఇది ఇట్లా, అది అట్లా. మీ బిజినెస్‌కి ఏదైతే అవసరం ఉందో దాన్ని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టు. మీరు ఒకప్పుడు నార్మల్ పొజిషన్ ఎట్లా ఉండే, మీరు ఈ రోజు పొజిషన్ ఎట్లా ఉంది? దీన్ని స్టేటస్ పెట్టు. మీరు ఎట్లా ఉన్నారు? మీ స్టేటస్ పెట్టండి. యూట్యూబ్‌లో వీడియోలు తీయండి. యూట్యూబ్ వీడియోలు తీయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు తీయండి. ఫేస్‌బుక్‌లో వీడియోలు పెట్టండి. ఇవన్నిటిని మీరు ఇన్‌స్టాగ్రామ్‌ని యూజ్ చేసుకోండి. ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌ని యూజ్ చేసుకొని మన దగ్గరనే భరత్ సారు చాలా లెగ్‌లు మనకు ఓపెన్ చేసేస్తున్నాయి. ఆయన ఎక్కడెక్కడనో లెగ్‌లు ఓపెన్ అయితున్నాయి. చాలా మంచి పర్ఫెక్ట్ లీడర్స్ వస్తున్నారు. మొన్న ఒకాయన ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి ఒక సార్ వచ్చిండు. ఆయనకు 1,50,000 సాలరీ. అట్లాంటి సార్ వచ్చి ఈరోజు బిజినెస్ చేస్తున్నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి. మంచి మంచి ప్రొఫెషనల్స్ వస్తారు. వాళ్ళంతట వాళ్ళొస్తారు కాబట్టి 100% వాళ్ళకి క్వాలిటీ ఉంటేనే వస్తారు. సార్ సౌండ్ రావట్లేదు. ఓకే. రైట్. సో, టెక్నాలజీని ఉపయోగించుకొని మనం చాలా పెద్ద పెద్ద బిజినెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మంచి మంచి లెగ్స్ రావడానికి కూడా మనకు ఛాన్స్ ఉంటదన్నమాట. సో, మనం ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌ను మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. ఫేస్‌బుక్‌ని మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. ఏంటి ఏమంటారు? ఒక రీల్ తీసినామా, దాంట్లో పోస్ట్ చేసినామా బస్ అంతే. దాంట్లో మళ్ళీ లీనమైపోవద్దు. ఇట్లా మనం టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా పెద్ద బిజినెస్‌ని మనం క్రియేట్ జేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ టైమింగ్. సమయం. సమయాన్ని కరెక్ట్‌గా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు 100% సక్సెస్ అయితారు. రీజన్స్ చెప్పకుండా పర్ఫెక్ట్‌గా మనం ఒక పద్ధతి తీరుగా ఒక దగ్గరికెళ్దాం అనుకున్నాం. ఒక దగ్గర ప్లాన్ ఉంది. టైమ్ మేనేజ్‌మెంట్ పాటించాలి. టైమ్ మేనేజ్‌మెంట్ 100% టైమ్ మేనేజ్‌మెంట్ ఎవరైతే సమయాన్ని కరెక్ట్‌గా ఉపయోగించుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయితారు. ఇయాల నాకు ప్లాన్ ఉంది. 8 గంటలకు ప్లాన్ ఉంది. 8 గంటలకు మనకు జూమ్ మీటింగ్ ఉంది. నేను 8:30కి నేను జూమ్ మీటింగ్‌లోకొచ్చిననుకోండి. ఎట్లా ఉంటదో ఒకసారి ఆలోచన చేయండి. లేదు నేను 8:30 కాదు 9 గంటలకు జూమ్ మీటింగ్‌లోకొచ్చిన. ఎట్లా ఉంటది? అయిపోతది. కాబట్టి టైమింగ్ అంటే టైమింగే. సమయ పాలన అంటారు. సమయాన్ని నువ్వు గనక మెయింటైన్ చేయగలిగితే ప్రతి ఒక్క విషయాన్ని నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు. నెక్స్ట్ వచ్చేసి రీజన్స్. రీజన్స్ చెప్పడం మానేయండి. జీవితంలో సక్సెస్ కావాలి అంటే రీజన్స్ చెప్పకండి. రీజన్స్ చెప్పేటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా సక్సెస్ కారు. రీజన్ అనేటువంటిది సక్సెస్‌కు పెద్ద ఆటంకం అన్నట్టు. మీరు సక్సెస్ కావాలి అనుకుంటే మీరు రీజన్ చెప్పడం మానేయండి. ఆటంకం పెద్ద ఆటంకం ఏదైనా ఉంది అంటే రీజనే. కాబట్టి రీజన్ చెప్పడం మానేస్తే మీరు సక్సెస్‌కు తొందరగా దారి తీస్తారు. సో, ఇవి 8 పాయింట్స్
మనకు ఒకసారి చదవండి, ఇది ఏందో ఒకసారి చూసుకోండి. గెలుపు అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు మిత్రమా, గుర్తుపెట్టుకో. అది మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాల సమూహారం. మనం ఒక్కొక్క ప్లాన్, ఒక్కొక్క ఇటుకను ఇటుకతో పేరుస్తేనే ఒక ఇల్లు తయారవుతుంది, ఒక గోడ తయారవుతుంది. గోడ కలిస్తే ఒక ఇల్లు తయారవుతుంది. ఒకేసారి ఒక గోడను కట్టలేము, ఇల్లును కట్టలేము. ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ పోవాలి. ఇక్కడ కూడా అంతే. గెలుపు అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. అది మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్లాన్ టు ప్లానే మీ యొక్క సక్సెస్ కు దారి తీస్తుంది. పడిపోవడం తప్పు కాదు, కానీ పడి లేవడానికి ప్రయత్నించకపోవడమే నిజమైన పెద్ద ఓటమి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము ఏం చేస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. ఎవరో ఏదో అన్నారు అని చెప్పేసి మన జీవితాన్ని అక్కడితో ఆపుకుందామా, లేకపోతే అనుకున్నది సాధించేంత వరకు కష్టపడి పని చేద్దామా? ఒక్కసారి డిసిషన్ తీసుకో. డిసైడ్ నీవే. ఒక్కసారి గనక నిన్ను గుర్తించుకుంటే ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. నిన్ను నువ్వు గుర్తించుకోలేకపోతే ప్రపంచం నిన్ను ఎక్కడికో తొక్కేస్తుంది. గుర్తుపెట్టుకో. సో ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ.